ఇది ఈ సినిమా నాకు స్పెషల్. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. నేను గత ఒక 5 ఇయర్స్గా వెయిట్ చేస్తున్న సక్సెస్ ఇది. సినిమా మ్యూజిక్ సైడ్ చాలా బాగా వస్తుంది, బాగా చేస్తున్నావు, సినిమా ఎక్కడో మిస్ అవుతుందిరా. నీ సైడ్ నీ జాబ్ చాలా బాగుంటుందిరా, సినిమా ఎక్కడో మిస్ అవుతుందిరా. పాటలు మస్తున్నాయిరా, జనాల్లో పోతలేవురా. ఏం చేయాలి నాకు ఏం అర్థం కాదు. ఎట్లా పాటలు బాగున్నాయి జనాలకు పోవట్లేదంటే ఏం చేయాలి నాకు తెలియదు. చాలా ఇయర్స్ తర్వాత ఈ సినిమా మనస్ఫూర్తిగా కడుపు నిండా పండుకున్నా. నిజంగా 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 హృదయపూర్వక పాదాభివందనాలు తెలుగు ప్రేక్షకులకి. ఆకలిని ఏమంటారు, నిద్ర లేని రాత్రులు, తిండి లేని రోజులు అందరికీ ఉంటాయి. ఈ దీనికోసమే, ఈ సక్సెస్ కోసమే. వాటిని నేను పెద్దగా అంటే కేర్ చేయకపోవడం అనేది లేదు, కానీ వాటిని ఒక మెట్లలాగా వేసుకొని పడుతున్నా మళ్ళీ లేస్తున్నా, లేస్తున్నా మధ్యలో ఒకసారి చాలా అధాపాతాలకు వెళ్ళిపోయిన స్వయంకృత అపరాధంతో అది అది పక్కకు పెడితే మళ్ళీ లేచి ఈరోజు ఫస్ట్ సక్సెస్, మళ్ళీ సెకండ్ టైం కెరియర్ స్టార్ట్ అయినాక ఫస్ట్ సక్సెస్ వచ్చింది. ఇది జనాల్లోకి వెళ్ళడానికి స్టిల్ మాకు హెల్ప్ చేస్తున్న, మంచి రివ్యూస్ ఇస్తున్న మీడియా మిత్రులకు, మీడియా అన్నలకు నిజంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఏ రివ్యూ చూసినా ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ఇచ్చారు. అంటే మంచి సినిమాని 100% రివ్యూవర్స్ తీసుకెళ్తారు, మోస్తారు. చాలామంది అంటారు, అమ్మ ఇంద్ర కింద కామెంట్లు అవి యూజ్ అవుతుంటాం. అండ్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్లీ మాట్లాడాలంటే మూవీలో నేను ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను చాలా నర్వస్గా ఉన్నా. బికాజ్ నాకు ఇది వస్తుందా రాదా అని చాలా టెన్షన్గా ఉన్నా. బికాజ్ కొంచెం స్లాంగ్ ఇష్యూ వచ్చింది. నేను బేసికలీ వైజాగ్ నుంచి అయినా సరే నేను ఆ స్లాంగ్ కొంచెం తీసుకోలేకపోయాను. బట్ డైరెక్టర్ సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసి నాకు స్లాంగ్ నేర్పించి అండ్ బాగా చూసుకున్నారు మూవీలో కూడా. అండ్ మేము ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదండి. నేను ప్రేక్షకులకు చెప్తున్నాను, మూవీ అయితే మాత్రం చాలా బాగుంది, మేము చూసాము. అండ్ రివ్యూస్ నుంచి కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి రండి, చూడండి. మీ 2 hours ఇంకా మీరు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా సరే మీకు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మేము అది చెప్పగలము. అండ్ థ్యాంక్ యూ తిరువీర్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ టీనా అండ్ రోహన్ అండ్ నాతో పాటు చేసిన మా నరేంద్ర గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మైక్ ఇచ్చే కన్నా ముందు ఒక పర్సన్ గురించి చెప్పాలి. మా గెస్ట్ రవి సార్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద ఈవెంట్. సినిమా మొన్న ప్రీమియర్స్ వేసిన దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా ఎమోషనల్గా ఉంది, ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. యాక్చువల్లీ నేను ముందే ఇంట్రోవర్ట్ చాలా, బట్ ఈరోజు మాట్లాడతా కొంచెం ధైర్యం చేసుకొని. యాక్చువల్లీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ అన్న, నాకు అసలు శ్రీకాకుళం అనే స్లాంగే తెలియదు. నేను ఇక్కడ హైదరాబాద్లో పుట్టిన, హైదరాబాద్లో పెరిగిన. ఇంతకుముందు నేను చేసిన సినిమా కూడా మేం ఫేమస్ అనే సినిమా, తెలంగాణ సినిమా. అందులో కూడా మంచి బాగా చేసినాం, అది అని వచ్చింది. అండ్ నాకు అసలు తెలియదు ఇది ఎట్లుంటుంది, ఎట్లా మాట్లాడాలి ఏందని. రాహుల్ అన్న ఏం చూసిండో నమ్మకం పెట్టుకున్నాం మీద, నువ్వు చేస్తావు, చాలా మంచి క్యారెక్టర్ ఇది, నీకు మంచి పేరు వస్తుందని. నిజంగానే మంచి పేరు వచ్చింది. రివ్యూ రైటర్స్ కూడా సినిమా గురించి చాలా మంచిగా రాసినారు. ప్రతి ఒక్క రివ్యూ రైటర్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఒక్క నెగిటివిటీ లేదు సినిమా మీద. ప్రతి ఒక్కళ్ళు 2 hours చాలా ఎంజాయ్ చేసినాం అని చెప్తున్నారు. అండ్ ఎప్పుడో 2017లో కాలేజ్ అయిపోయాక సినిమాలు యాక్ట్ చేయాలా అని చెప్పి అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం. మా మమ్మీ రోజు అడుగుతుండే, ఏమ్రా నువ్వేం చేస్తున్నావు, ఎప్పుడో 2017లో కాలేజ్ అయిపోయింది, రోజు అదేదో జూబ్లీ హిల్స్ అంటూ, మాదాపూర్ అంటూ, ఆడిషన్లు అంటూ ఏం చేస్తున్నావు నువ్వు అంటే, చేస్తా నేను, ఎప్పుడన్నా యాక్టర్ అవుతామ్మా, నువ్వు చూడు అని చెప్తుండే. మేం ఫేమస్ రిలీజ్ అయినప్పుడు ఓకే ఖుషి అయింది, మస్తు చేసినవరా అని చెప్పి. ఇప్పుడు టీవీలో ప్రతి ఒక్కళ్ళు నరేంద్ర అనే అబ్బాయి బాగా చేసిండని చెప్తుంటే, అమ్మ నేను యాక్టర్ అయినా, నువ్వు చూస్తున్నావా, నువ్వు చూడు, అందరూ మంచి చేసిన అంటున్నారు,
థ్యాంక్ యూ. నీకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పటిదాకా ఈ సినిమాని తిరువీరన్న మెయిన్గా ఇప్పటిదాకా ఈ సినిమాలో మేము అందరం కొత్త ప్రొడ్యూసర్ అన్నతో పాటు డైరెక్టర్తో పాటు నాతో పాటు టీనా ఒక సినిమా చేసింది కమిటీ కుర్రాళ్ళు అని చెప్పి, రోహన్ చేశాడు. రోహన్, టీనా అండ్ తిరువీరన్న ఈ సినిమాను భుజం మీద మోసారు ప్రమోషన్స్ చేయడానికి. అసలు ప్రతి ఒక్క అసలు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి చాలా అసలు జనాల్లోకి సినిమాని తీసుకెళ్ళాలని వాళ్ళు చాలా 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 ట్రై చేసినారు. అండ్ థ్యాంక్స్ అన్న మీ ముగ్గురికి, టీనా అండ్ తిరువీరన్న అండ్ రోహన్. ముఖ్యంగా తిరువీరన్న కూడా థ్యాంక్స్ చెప్పాలి నేను. ఈ సినిమా అంటే ఎంత ఎంకరేజ్ చేస్తుండే అంటే మీరు అందరు చూసినారు ఆ దేవరా స్టెప్ అవి ఇవి, మనకేమో జర సిగ్గు అమ్మాయితో చేయాలి అది ఇది అంటే, నేను అటు ఇటు తిరుగుతుంటే తిరువీరన్న పిలిచి లేలే అట్లా కాదు యాక్టర్ అంటే చేయాలి అది అని అన్న, అంత మంచి బూస్టప్ ఇచ్చినారు. థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేసినందుకు. అండ్ ఒక సీన్ చిప్పు నేను చెప్పొద్దు, యాక్చువల్ ఒక సీన్ ఉంది. నేను కొన్ని టేక్స్ తీసుకున్నా, అది కొంచెం సరిగా రాలేదు ఆ రోజు. అన్ననేమో 6 feet హైట్, మనమేమో జర షార్ట్. నా కోసం ఇక ఇట్లనే నిలబడి దాదాపు ఒక 3-4 hours నా కోసం అంత పేషెన్స్గా ఉండి నన్ను ఎంకరేజ్ చేసి అంత మంచి చేయడానికి ఇది చేసినారు. థ్యాంక్స్ తిరువీరన్న. యాక్చువల్లీ నేను మీకు ఒకటి చెప్పాలన్నా, నేను అప్పుడెప్పుడో యాక్చువల్లీ మీది జార్జ్ రెడ్డి అనే సినిమాలో లల్లన్ సింగ్గా మీరు చేసినప్పటి నుంచి నేను మీ పెద్ద ఫ్యాన్. నేను ఇది మీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా కానీ ఆవిడ మనతో సినిమా చేస్తుందని చెప్తారేమో అనుకుంటారని నేను ఎప్పుడు చెప్పలేను. నిజంగా నీకు ఫ్యాన్ అన్న, నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అన్న మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్ అన్న, నేను నీకు ఎంత చెప్పినా తక్కువనే, నన్ను ఒక యాక్టర్గా నిలబెట్టినావు. నేను నీకు హగ్ చేయడం తప్ప నేను ఇంకేం చేయలేనన్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రజ్ఞ అన్న ముందు రవి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ షో. అందరికీ స్టార్టింగ్ నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటూనే వచ్చా. నో ఇట్స్ టర్న్ ఫర్ థ్యాంకింగ్ మై ఆడియన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మై మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ మెన్షన్ విజయ్ దేవరకొండ అన్న, నీ స్టైల్లో థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక్కడ దాకా సినిమా వచ్చిందంటే ఇట్స్ పవర్ ఆఫ్ వర్డిక్ట్. థ్యాంక్ యూ. ఎంత ప్రమోషన్ చేసినా, ఎంత పబ్లిసిటీ చేసినా, ఎండ్ ఆఫ్ ది డే ఒక్కరోజులో తెలిపోతుంది. 1 day ఫ్రైడే నైట్. ఫైనల్గా మా హార్డ్ వర్క్, మా డెడికేషన్ ఫైనలీ పేడ్ ఆఫ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. I'm feeling very happy for రాహుల్ అన్న. రాహుల్ అన్న ఇన్నోసెంట్గా కనపడతా కానీ చాలా వైలెంట్. థ్యాంక్స్ అన్న. నన్ను ఎప్పుడు ముద్దుగా రోహనుడా అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు స్టార్టింగ్లో అంటే ఎస్కోట్ అరకు నుంచి మేము ఎస్కోట్కి షిఫ్ట్ అయినప్పుడు ఒక మాట అడిగా అన్నని, అన్న అసలు నేను హైలైట్ అవుతాను ఆ సినిమాలో, కనపడతారా నాకు, అసలు రోహనుడా చూడిటు నీదే ఉంటుంది సినిమా మొత్తం, నువ్వు చూసుకో వచ్చిన తర్వాత అన్నాడు. అది 100 కాదు కదా, 1000కి 1000% కరెక్ట్ అయింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ నన్ను నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను ఇంత మంచి సినిమాలో క్యాస్ట్ చేసినందుకు. మా బేటా ప్రజనే అన్నని మేము బేటా అని పిలుచుకుంటూ ఉంటాం. అన్న మేము అందరూ అంటున్నారు ప్రమోషన్స్ మేమే మోసం అని. మేము మోయడానికి కారణం అన్న సపోర్ట్ వల్లే. ఇప్పుడు ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంట్ బిల్డింగ్స్కి, అన్న అలాంటి రోల్. ఇంకా నాని అన్న, చరణ్ అన్న వీళ్ళందరూ లేకపోతే అసలు నేను ఎప్పుడు కాల్ చేసాను నాని అన్న కాల్ ఎత్తాడు. రోహన్ ఇది అన్న ఇది అంటే సరే రోహన్ నీకు ఏదంటే అది, అసలు ఎప్పుడు వద్దన్నాడు అన్న. చరణ్ అన్న కూడా అంతే. థ్యాంక్ యూ టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ. మీ ఎంత కష్టాల్లో ఉన్నా మీరు ఆల్వేస్ యూఆర్ విత్ అస్. లాస్ట్ సందీప్ అన్న గురించి చెప్పాలంటే, అప్పుడు నేను డబ్బింగ్కి వెళ్తున్నా అంటే సందీప్ అన్న అప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు, పక్కనే ఉన్నారు కాబట్టి. అన్న ఈ ప్రీమియర్స్ ఎక్కడేస్తారన్నా అని అడిగా. ఐమాక్స్లో రా, 100% ఐమాక్సే అన్నారు. ఏదో ఉంటున్నాళ్ళే అన్న, ఐమాక్స్ కాదు ఇక్కడ పక్కన ఏదో థియేటర్లోనో చిన్న థియేటర్లోనో అనుకున్నా. మాట ఇచ్చాడు ప్రసాద్, ఐమాక్స్లో మాకు షో వేశాడు. రాగానే హక్ చేసుకొని అదే మాట చెప్పాను, నువ్వు నాకు ఐమాక్స్ అని చెప్పావు, ఐమాక్స్లోనే వేస్తున్నావు అని. థ్యాంక్ యూ. లాస్ట్ ఈ రివ్యూవర్స్కి ఈ ప్రేమ చూస్తుంటే నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా మీకు ఏం చేసినా చాలా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ తిరువీర్ సార్. థ్యాంక్ యూ. You are always my mentor.
మీరు ఏం చెప్పినా అది చేస్తా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మా అమ్మ, మా నాన్న, మా అన్న గురించి చెప్పాలి. వాళ్ళు లేకపోతే ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే నేను మాట్లాడటోనే కాదు. మా అన్న, మా అమ్మ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నా, లేకపోతే ఐఎమ్ నథింగ్. లాస్ట్గా సినిమా బాగుండాలి, సినిమా చూసేటోళ్ళు బాగుండాలి, సినిమా చేసేటోళ్ళు బాగుండాలి. థ్యాంక్ యూ, లాట్స్ ఆఫ్ లవ్. పెద్ద మాటకారి. ఫస్ట్ జనరల్గా అన్ని ఫంక్షన్లో ఫస్ట్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు, ఏదో ఫార్మాలిటీగా చెప్తారు. నేను కూడా లాస్ట్ 2 మీటింగ్లో ఫార్మాలిటీగా చెప్పిన థ్యాంక్ యూ అని. కానీ మేము మొన్న వేసిన ప్రీమియర్స్ సినిమా అయిన తర్వాత మీడియా వాళ్ళందరూ 1 hour ఉండి అప్రిషియేట్ చేసినారు. నిన్న ఆఫ్టర్నూన్ పొద్దున్న లేచి బుకింగ్స్ లేవు, ఈ 4 గంటల వరకు ఇంకా కోలుకోలేదు. 5 గంటలకి పికప్ అయింది, ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా. ప్రతి ఒక్కరు మోసిర్రు. హార్ట్ఫుల్గా ఈరోజు హార్ట్ఫుల్గా చెప్తున్నా అందరికీ థ్యాంక్స్. మమ్మల్ని మోసి పొద్దున సినిమాని నిలబెట్టారు అందరూ. థ్యాంక్స్ సార్. ఈరోజు నేను పైసలు గెలిచిండే పోవచ్చు, కానీ హృదయాలు గెలిచిన అందరినీ. దానికోసం నా వంతు సాయం పెద్దది కాదు, కానీ ఈరోజు నా స్థాయి ప్రకారం నేను ఎంతో కొంత చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అందరూ ఏదో మీడియా వాళ్ళు నెగిటివ్ అంటారు, కానీ మంచి సినిమాలు వస్తే నేను కూడా అదే దాంతో ఉండేటోని. మంచి సినిమా వచ్చిన ఖచ్చితంగా మోస్తారు. నాలాంటి ఏం జనరల్ హీరోలు వస్తారని బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేకుండా నన్ను నిలబెట్టినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయితే మళ్ళా చేస్తాను నేను. యాంకర్ చాలా పెద్ద సెలబ్రిటీ సార్. మళ్ళా ఇంకో పెద్ద సక్సెస్ పార్టీ చేస్తాం, ఆ రోజు కూడా మీరే రావాలా. నాకు ఈవెంట్కి రాకంటే ముందు చాలా కాలం తర్వాత ముందుగా బ్యాంక్ అకౌంట్లో పడిన డబ్బులు ఈ సినిమావే సార్. థ్యాంక్ యూ ఫర్ దాట్. రాహుల్ రావాయన కొంచెం ధైర్యం. లాస్ట్ 2 ఈవెంట్లో కూడా చెప్పినాను, నేను ప్రొడ్యూసర్గా సినిమా చేయలేదు, సినిమానే నన్ను ప్రొడ్యూసర్ చేసింది. అది చేసిన దానికి రాహుల్. నాకు ఇన్ని రోజులు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నాం, చిన్నగా లైఫ్కి ఏం డోకాలేదు, మంచిగా బతుకుతున్నా. కానీ ఈ సినిమా ఇచ్చిన గుర్తింపు లాస్ట్ 2 రోజుల్లో. సినిమా తీసిన రోజు, సినిమా స్టార్ట్ చేసినప్పుడు నీకు ఎందుకు రా ఇవన్నీ, మంచిగా ఉన్నావు చేసుకోకుండా ఎందుకు సినిమాలు. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలే. సినిమా పూజ రోజు రాత్రి ఫోన్ చేసి బస్సు ఎక్కి రండి, తెల్లారి పని ఉందని చెప్పిన. ఎక్కువ వచ్చినాక పొద్దున ఏం రా పని అంటే, సినిమా తీస్తున్నా. సినిమానా, నీకెందుకు రా ఇవి, ఉండేది గమ్మున ఉండవా. కానీ ఈరోజు నిన్న మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చాలా మంచి సినిమా తీసినావు అని చెప్పారు. నన్ను ఎవరైతే ఫస్ట్ అంటే చెప్పిన వాళ్ళందరూ వెల్ విషర్స్. జనరల్గా మిడిల్ క్లాస్ సినిమాల్లోకి వస్తున్నారంటే అందరూ అదే అంటారు, ఎందుకు రా సినిమాలు నీకు అని చెప్పి. ఆ సినిమా ఇండస్ట్రీ అంటే బయట ఒక మిత్ ఉంటుంది, ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటాం అని చెప్పి. ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కరు నాకు నిన్న ఫోన్ చేసి పర్సనల్గా చెప్పి హిట్ కొట్టినాను సినిమా. మా డైరెక్టర్ రాహుల్, మెయిన్ రోహన్. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి సపోర్ట్గా నాకు ఈరోజు బయట ఎవరు తెలీదు, తెలిసిన వాళ్ళంతా ఎన్ని రోజులు నాతో పనిచేసిన వాళ్ళే. నాకు ఏమి ఇబ్బంది లేకుండా ఫస్ట్ మన గురించి చెప్తా. రోహన్ 8th క్లాస్ 9th క్లాస్. రోహన్ మోసిన విధానం సినిమాలో అంత పర్సనల్గా తీసుకొని ఉన్న అందరికి ఉన్న ఫేస్ మనోడు ఒక్క స్పీచ్ ఇస్తే 2 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ బాధ్యత తీసుకొని చేసిన ఆ వయసుకి రోహన్ చాలా థ్యాంక్స్ నీకు. మా తిరువీరన్న ప్రొడ్యూసర్గా నాకు టెన్షన్ ఉండింది, ప్రెజర్ ఉంది, ఏం చేయాలో తెలియదు. వెనకుండి ప్రమోషన్స్లో కానీ సినిమా లాక్ చేసే విధానంలో కానీ వెనకుండి నడిపించినారు సినిమాని. ప్రొడ్యూసర్లు ఎవరు సినిమాల్లోకి వస్తే ఏమైపోతుంది డబ్బులు పోతాయని ఏమనుకోండి, మంచి వాళ్ళు ఉన్నారు సినిమాలో, ఖచ్చితంగా రండి అందరూ. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది రాబోయే కాలంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఇన్ని రోజులు అందరూ సాఫ్ట్వేర్లోకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కాదు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పైసలు ఉన్నాయి, అందరూ రావచ్చు. మీరు ఒక కెరీర్గా ఎంచుకోండి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని. నెక్స్ట్ అండ్ లాస్ట్, మావాడు నాకు ఈరోజు ఉన్న నా స్థాయిలో నేను సినిమా చేసినాను. రేపు మా పెద్ద పెద్ద కాంపౌండ్ నుంచి ఫోన్లు వచ్చిన రాహుల్కి, పెద్ద మనసు చేసుకొని నెక్స్ట్ నాతోనే సినిమా చేయాలని అడుగుతున్నా. సినిమా చేయాలంటే ఆర్సీబీ లెక్క మాకు 18 సంవత్సరాలు బట్టి హృదయాలు గెలుచుకుంటా అంటే నెక్స్ట్ సినిమా చేయలేను, కంపల్సరీ పైసలు కావాలా.
ఆడియన్స్ అందరూ సినిమా పోయి పైసలు చేస్తే నెక్స్ట్ ఇయర్ మా రాహుల్తో ఇంకో సినిమా, రాహుల్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చేసిన ఇద్దరు మా చరణ్ నానిని ఇద్దరిని డైరెక్టర్లు చేస్తాను నెక్స్ట్ ఇయర్లో, రాసి పెట్టుకోండి. జర్నలిస్ట్గా నాకు వేరే వాళ్ళకి సహాయం చేయాలంటే ఇండస్ట్రీలో డైరెక్టర్లకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు సినిమా చేస్తే 6 నెలలు అయిపోయింది, ఇంకా పని లేదు, నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు పని ఉండదు, ఖాళీగా ఉంటారు. వాళ్ళకి రోజు ఖర్చులకి కష్టం. ప్రతి రోజు పని కల్పించాలనే ఉద్దేశంతోనే అన్ని పైసలు ఎందుకు అడుగుతున్నానంటే, అన్ని డబ్బులు వస్తేనే నేను ప్రతిరోజు కల్పించాలని మా దగ్గర పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి, నాతో పాటు పనిచేసిన వాళ్ళకి, నేను కూడా పనిచేసిన సినిమాకి అంతే, ఖచ్చితంగా పైసలు ఇస్తే నేను ఖచ్చితంగా వాళ్ళందరితో ప్రతిరోజు పని కనిపించాలి. అదే నేను ఇండస్ట్రీకి చేసే పెద్ద సాయం అనుకుంటున్నా. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ హృదయాలు గెలుచుకున్నాం. నెక్స్ట్ సినిమా చేయాలంటే అందరూ ప్రతి ఒక్కరు పోయి సినిమా చూడండి, చూస్తేనే నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు వస్తాయి మా బ్యానర్ నుంచి. థ్యాంక్ యూ. ఇంకో విషయం, చాలామంది సెలబ్రిటీలు ఇన్స్టాలో ట్విట్టర్లో పోస్ట్ చేసినారు. రవి సార్ పర్సనల్గా వచ్చి వాలంటీర్గా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీకు ఏదో రోజు నా రుణం తీర్చుకుంటా సార్, మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో. వీళ్ళందరూ ఇంత మాట్లాడేసరికి మొత్తం బిక్కునవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పుడూ మీడియాకే ఉంటుంది. ఫ్రమ్ ద డే 1 ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీకు థ్యాంక్స్ అన్నమాట చాలా చిన్నది, కానీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ రోజు వరకు రేపు కూడా మీరు ఇంకా ఎలా పుష్ చేయాలని చూస్తున్నారు. ఒక మంచి సినిమా తీసాము అంటే, ఇందాక అన్నారు మంచి సినిమా తీసామని చెప్పకూడదు అని. తెలుగు ఆడియన్స్, సారీ అండి ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదు. నేను అనుకునే 4 పాయింట్లు మాట్లాడాలని, అందరూ ఒక్కొక్క పాయింట్ మాట్లాడేశారు. ఇప్పుడు నాకేం పాయింట్స్ లేవు, చెప్తే అది కాపీ కొట్టినట్టు ఉంటుంది. ఇందాక మీరు చూస్తున్నారు కదా, వెనక తిరువీరు సార్ లైక్ నార్మల్గా పిలుస్తారు, ఒకటి చెప్తారు, నేను అది పిచ్చిదానిలాగా నవ్వుతూ ఉంటాను, ఆయనేమో కామ్గిలా ఉంటారు. అక్కడే నేను దొరికిపోయేది. ఈవెన్ మూవీలో కూడా ఉండిద్దో ఒక్క సజెషన్ షాట్లో సార్ ఇలా ఉంటారు, నేనేమో నవ్వుతూ ఉంటాను. అది చాలామంది గమనించారు. సారీ అండి ఏదేదో మాట్లాడేస్తున్నాను. అండ్ నేను ఇంతవరకు థ్యాంక్ చేయండి మా ఏడీస్కి, చరణ్ గారు, నాని గారు అండ్ మహేష్ గారు, ఫనీ గారు అండ్ గిరి, మా డిఓపి సోము శేఖర్ సార్కి అండ్ కెమెరా అసిస్టెంట్ డిఓపీస్ శుభం, మార్షల్, మీ అందరికీ చాలా థ్యాంక్స్. యూ గైస్ సపోర్టెడ్ మీ అ లాట్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నన్ను ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి లైక్ ప్రతి ఒక్కటి మీడియాలో ప్రతి క్లిప్ పెట్టడం, అండ్ యూ గైజ్ ఆర్ సపోర్టింగ్ అండ్ పుషింగ్ అస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే. నేను కూడా అంత పుష్ చేసుకోలేదు నన్ను, బట్ మీరు చాలా పుష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సారీ అండి అసలు చాలా కాన్ఫిడెంట్గా వచ్చాను, ఇక్కడ చూసాక అంత పోయింది. ఇంకా చాలా రవి సార్ థ్యాంక్ యూ సో మచ్. అంత పోయింది, అయ్యయ్యో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. అండ్ థ్యాంక్ యూ అండి, ఇంకా నేను మాట్లాడలేను, చాలా ఇప్పటి వరకు నేను చేసింది. అండ్ కొంచెం ఆధార్ కార్డులో నా అడ్రస్ చేంజ్ అయిపోయాలి, కొంచెం ఏమన్నా థ్యాంక్ యూ. చేంజ్ అవుతుందా అండి? కొంచెం ఎప్పుడు రమ్మంటారు? అడిగి చెప్తాను. అడిగి చెప్తారా? సినిమా అనేది ఇది పర్ఫెక్ట్ మీడియా సినిమా. ఎందుకంటే ఇది ఎందుకు మీడియా సినిమా అంటే, సాధారణంగా చిన్న సినిమా బతకాలి అని అందరూ అంటుంటారు కదా. చిన్న సినిమా బతకాలని అందరికీ ఉండదు, కొందరికీ ఉంటుంది. మంచి సినిమా బతకాలని అందరికీ ఉంటుంది. ఇది మంచి సినిమా కాబట్టి దీన్ని బతికించాలనే తాపత్రయం అందరికీ ఉంది. ఇవాళ రాహుల్కి చాలా ఫోన్లు వచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీ నుంచి అని చెప్పాడు మా ప్రొడ్యూసర్ గారు. కానీ ఆ ప్రొడ్యూసర్కి, ఆ రాహుల్కి ఫోన్లు వచ్చిన ప్రొడ్యూసర్లు అందరికీ చెప్పింది కూడా మీడియానే. మీడియాలో ఉన్న జర్నలిస్టులే ఆ ప్రొడ్యూసర్ చెప్పారు, మంచి కుర్రాడండి, అతనికి డబ్బులు ఇవ్వండి, అతను మంచి సినిమా తీసి పెడతాడని. అవును, ఇది నిజం. ఇది మీకు తెలియదేమో, నీకు తెలియదేమో కూడా చెప్తున్నా. అండ్ చిన్న సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. అందరూ అనుకుంటాం చిన్న సినిమా తీయటం అని. పెద్ద సంస్థలు చిన్న సినిమాలు తీస్తే రిలీజ్ అవుతాయి. ఒక మత్తు వదలరా మైత్రి తీస్తేనో, ఒక బలగం రాజు గారు తీస్తేనో, ఒక మ్యాడ్ వంశీ గారు తీస్తేనో, ఒక అరవింద్ గారు తీస్తేనో, ఒక కమిటీ కుర్రోళ్ళు నిహారిక్ గారు తీస్తేనో అవి ఆడతాయి, అవి రిలీజ్ అవుతాయి.
ఎందుకంటే వాడు పబ్లిసిటీ మజిల్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయొచ్చు, స్టార్స్ వస్తారు, ఆ పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లు వచ్చి మా సినిమా చూడండి, చిన్న సినిమాని చూడండి అంటారు. కానీ చిన్న సినిమా చేసిన ప్రొడ్యూసర్కి ఎవరు చూస్తే అడుగు చెప్తారు? ఎవరు వచ్చి చెప్తే సినిమా చూస్తారు? అతను ఏదో వ్యాపారం చేసుకుంటూ ఒక చిన్న సినిమా చేయాలంటే అతను కష్టపడి సంపాదించుకుంటే డబ్బు, ఆ డబ్బుని ఒక మంచి సినిమా కోసమే కట్టుబెట్టాలంటే టేస్ట్ ఉంది అతనికి. ఈ సినిమా మీద నా డబ్బు పెడితే తిరిగి వస్తున్న టేస్ట్ ఉంది ఆయనకి. ఇలాంటి టేస్ట్ఫుల్ నిర్మాతని మనం చేయించుకుంటే మళ్ళీ అతను ఇంకో మంచి సినిమా తీస్తాడు డెఫినెట్గా. ఇప్పుడు చిన్న సినిమాలు ఆడితేనండి ఎక్కువ ప్లస్ అయ్యేది డైరెక్టర్కి, హీరోకే. ఒక మెంటల్ మధ్యలో ఆడితే శ్రీ విష్ణుకి సక్సెస్, ఒక పెళ్లి చూపులు ఆడితే విజయ్ దేవరకొండ గారికి సక్సెస్, ఒక చిన్న సినిమా ఆడితే ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమా ఆడితే తరుణ్ భాస్కర్కి సక్సెస్, లేకపోతే వివేక్ ఆత్రేయకి సక్సెస్, సందీప్ రెడ్డి వంగ గారికి సక్సెస్. కానీ ప్రొడ్యూసర్కి అసలు సినిమా తీసేది అతనే. ఆ సినిమా కోసం సక్సెస్ మీట్లు పెట్టి ఇలాంటి ఆవిడని తీసుకొచ్చి మాట్లాడించి ముందే డబ్బులు ఇచ్చి ఎన్ని తిప్పలు పడితే చిన్న సినిమా బతుకుతుందంటే అది ఇప్పటికి కూడా మనం మనసులో గెలుచుకున్నామండి, మాకు డబ్బులు కావాలండి అంటున్నారు. ఇదేంటి క్లాప్. కానీ మీడియా దీన్ని ఇవాళ కూడా ప్రమోట్ చేసింది. ఎందుకంటే ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. మీరు చాలా మంచి పని చేశారండి. చాలామంది ఆ ఫండ్ ఇవ్వటం అనేది మీ గ్రాటిట్యూడ్, మీ మనీ మజిల్ కాదు అది, మీ గ్రాటిట్యూడ్ మజిల్ అది, మీ హార్ట్ అది. ఎందుకంటే రిలీజ్ అయిన ముందు, రిలీజ్కి ముందు రోజు ట్వీట్స్ చేయటం లేకపోతే పబ్లిసిటీ చేయటం పర్వాలేదు. ఇవాళ నిన్న కూడా శనివారం పొద్దున కూడా మీడియా నుంచి ట్వీట్స్ రావడం అంటే వెరీ ఆర్గానిక్. ఇది సినిమా బతకాలి అని వాళ్ళ సంకల్పం, ఇది వాళ్ళ సంకల్పంలో నుంచి వచ్చిన రియాక్షన్. ఇది యూ హ్యావ్ టు బి రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. నిన్న చాలామంది యాంకర్స్ కాకుండా నిన్న మీరు సినిమా చూసారని తెలిసింది నాకు. అది వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ చాలా మేము చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్స్ మాట్లాడడానికి వస్తే అందరికీ నమస్కారం దాకానే తెలుగు మాట్లాడి తర్వాత అంతా వేరే వేరే భాషల్లో మాట్లాడే వాళ్ళని మనందరం చూసాం, ఎంజాయ్ చేసాం. వాళ్ళని పెద్ద స్టార్స్ని కూడా చేసాం. ఈ అమ్మాయి కొత్తగూడెం పిల్ల టీనా చక్కటి తెలుగులో మాట్లాడి సిగ్గుపడుతుంది, తెలుగులో సిగ్గుపడుతుంది అమ్మాయి. ఆ మెలికలు కూడా తెలుగులోనే. వెరీ కంగ్రాచులేషన్స్ అమ్మ. అలాగే మా బుడంకాయ రోహన్, వీడు మరో మౌళి, ఇది కొట్టేస్తాడు, మరో లిటిల్ హార్ట్స్తో రాబోతాడు త్వరగా, అంత ఎనర్జీ ఉన్న కుర్రాడు. అండ్ నేను చాలా డియర్గా ఫీల్ అవుతూ చెప్తున్నా, తిరువీర్ ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉండదు. పేరెంట్స్ కూడా లేరు తనకి, తెలుసా మీకు? చాలా కష్టపడి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వలస వెళ్ళి అక్కడ కష్టపడి ముగ్గురు అక్కలు ఎంత కష్టపడితే ఈ జమ్ని ఒక జీలోకి వచ్చి ఉద్యోగం చేసి ఒక హీరో అవ్వాలని తాపత్రయం, బాడీ మెయింటైన్ చేయాలి, ఫిజిక్ మెయింటైన్, ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలి, ఫేస్ మెయింటైన్ చేయాలి. హీరో అంటే ఎంత కష్టం, కటౌట్ ఉంటే సరిపోదు, చాలా మెయింటైన్ చేయాలి. అన్నీ చేస్తూ డిసిప్లిన్డ్గా ఎంత డిసిప్లిన్డ్ బాయ్ అతను తిరువీర్. మసూదా సక్సెస్ అయింది, పరేషాన్ సక్సెస్ అయింది, అయినా సరే అతను ఆ నార్మల్ మనిషిలాగా ఉన్నాడంటే ఇలాంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. తిరువీర్ చాలా మంచి యాక్టర్. ఈ సినిమా అతను ఎందుకు మంచి యాక్టర్ అంటే రోహన్, తిరువీరు, ఈ అమ్మాయి శ్రావ్య. ఈ సినిమా మన మాల్గుడి డేస్ అని చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేది, మీకు తెలియదేమో, ఆర్కే నారాయణ గారిది. అలా ఊర్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఊర్లోకి వెళ్ళినట్టుంది, సినిమాకి వెళ్ళినట్టు లేదు. మనం ఒక ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో కొన్ని సంగతులు తెలుసుకుని వచ్చేసి బలగం తర్వాత అంత హృదయమైన సినిమా ప్రీ వెడ్డింగ్ షో, అంత ప్రీ వెడ్డింగ్ షో, అంత మంచి సినిమా. చాలా అవార్డులు వస్తాయి సినిమాకి, చాలా అవార్డులు వస్తాయి. అలాగే సురేష్ బొబ్బిలి చెప్పాడు, అతను ఏమన్నాడంటే కొన్ని తప్పులు చేశాను, నలిగాను, కష్టపడ్డాను, పైకి వచ్చాను అని. సినిమా ఇండస్ట్రీలో అండి 90% మందికి కామన్గా ఉండే సీన్ వాళ్ళ జీవితంలో ఏంటో తెలుసా? ఇంకా మనం ఫెయిల్ అయిపోయాను రా, ఇంటికి వెళ్తేనేమో మొహం మీద ఉమ్మేస్తారు, ఇక్కడ బతకాలంటే డబ్బు లేదు, జీవితం లేదు, చావే గతేమో అనుకుని 190 మంది కనిపిస్తుంది. అంత దీన స్థితిలోకి వెళ్ళినప్పుడు వచ్చే రగిలే ఫైర్తోనే సూపర్ స్టార్స్ పుట్టారు, సూపర్ డైరెక్టర్లు పుట్టారు, సూపర్ యాక్టర్స్ పుట్టారు. అలాంటి కోవకు చెందిన వెరీ వెరీ టాలెంటెడ్, ఇటు నుంచి వెళ్ళిపోయాడా, ఇక్కడే ఉన్నాడు, సురేష్ బొబ్బిలి. ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. బలగానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది ఇతనే, అవును కదా, తెలుగు బలగానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు, కళ్ళమ్మ నీళ్లు తెచ్చేలా చేశాడు. ఇప్పుడు రేపొద్దున రాబోతున్న మరో సినిమా, ఆ సినిమా అప్పుడు మాట్లాడుకుందాం. ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్. సాంగ్ ఇవాళ వైరల్ అయిపోయింది. ఆ సాంగ్
రాజు వెట్స్ రాంబాయ్. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని ప్రాణం పోసాడు ఇతను. ఎందుకంటే యాక్షన్ సినిమాలకి, సెంటిమెంట్ సినిమాలకి మ్యూజిక్ చేయటం కొద్దిగా ఈజీ, ఎందుకంటే దానికి ఎమోషన్ సపోర్ట్ చేస్తుంది, అది ఫైరీ ఎమోషన్స్ అవి. కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ చేయాలంటే మనసులో కామెడీ ఉండాలి, నరాల్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, జీవితాన్ని సరదాగా తీసుకునే తత్వం ఉండాలి, అప్పుడే ఆ మ్యూజిక్ వస్తుంది. అలాంటి మ్యూజిక్ చేశాడు సురేష్, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఈ టీం అంతా చాలా సక్సెస్ఫుల్ టీము. అలాగే రాహుల్, నువ్వు ఒక చక్కటి సినిమా తీసి వచ్చావు, నీకు చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చి మంచి సినిమా డబ్బులు ఇచ్చి మంచి సినిమా చేయండి మాకు రాయండి అంటారు. నువ్వు రెండో సినిమా కూడా ఈయనకి చెయ్యి. ఎందుకంటే నువ్వు తెలుసో తెలియకో కొద్దిగా వేస్టేజ్ కూడా చేసుంటావు, ఆ వేస్టేజ్ని కూడా ఆయన భరించాడు. అందువల్ల ఈసారి ఇంకా మంచి సినిమా తీసి, నేను ఫస్ట్ సినిమా కదా మనకి తెలియదు, చాలా కష్టపడతాం మనం కూడా. నీ కుర్రాళ్ళు ఇద్దరిని త్వరగా డైరెక్టర్ని చేస్తాంటున్నాడు, వాళ్ళని కూడా మళ్ళీ మీరు ముగ్గురు కలిసి చాలా పెద్ద సినిమా తీసి ఆయనకి రుణం తెచ్చుకో. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీం. అందరూ యాక్టర్స్ అనగానే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, మంచి జీన్స్ ప్యాంటు షర్ట్లు కాకుండా అందరూ మామూలు మనుషులాగా వీళ్ళ సినిమా చూడాలరా మనం అనిపించేట్టున్నారు. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ మంచి సినిమా తీస్తే అందరూ చూడండి, అశ్రద్ధ చేయొచ్చు, రేపు టీవీలో వస్తుందని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ మనం అందరం ఎంటర్టైన్మెంట్ కోసం బతుకుతున్న వాళ్ళం ఇక్కడ, మనం ఏదో లైఫ్లో ఎంటర్టైన్మెంటే కావాలి మనకి. కొత్త సినిమా వచ్చిందంటే సరదాగా క్యూరియాసిటీ ఉంటే అది బాగుంటుంది మనకి, ఆ సినిమా చూద్దాం రా. పెద్ద సినిమా ఎలాగో ఉంటుంది, 3-4 వారాలు ఉంటుంది, అది చిన్న సినిమా లేదా 3 రోజులు కూడా ఉండదు. అందులో దీనికి తొందరపడాలి మనం చిన్న సినిమా చూడాలని. సో ఈ చిన్న సినిమాని అందరూ బాగుందంటే, మీడియా బాగుందన్న సినిమా చూడండి, మీ డబ్బులకు ఢోకా ఉండదు. మీడియా అంత నిర్దాక్షిణ్యమైన వాళ్ళు, నికార్సైన వాళ్ళు ఉండరు. వాళ్ళకి సినిమా నచ్చకపోతే వాళ్ళ కోట్లు ఇచ్చినా సరే 1.5 దాటి వెళ్ళరు చెయ్యి. మనం ఎన్నైనా అడగచ్చు, మేబీ వాళ్ళకి నచ్చని సినిమాలు ఆడచ్చేమో కానీ వాళ్ళకి నచ్చిన సినిమా బాగుండకుండా పోదు. వాళ్ళకి నచ్చిన సినిమా బాగాలేదని ఇప్పటిదాకా చరిత్ర లేదు, అది మీడియా నికారుస్తున్నాం. సో ఇది మీడియాకి నచ్చిన సినిమా, అందరూ చూద్దాం. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు నేను మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ పక్కనే ఉండాలి, ఎందుకంటే నేను ఈరోజు స్పీచ్ ఇవ్వాలి అని చాలా మన సందీప్ బ్రో గట్రా చాలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు, కానీ నన్ను ఏమో నాకు స్పీచ్ని ప్రిపేర్ అవ్వలేను, జస్ట్ ఎమోషన్ చెప్తా. ఇంతకుముందు ఇదే స్టేజ్ మీద ఒక 2-3 సార్లు థ్యాంక్ యూ మీడియా అని చెప్పా. ఆ థ్యాంక్ యూకి ఈ థ్యాంక్ యూకి చాలా తేడా ఉంది. ఇది హార్ట్ నుంచి వస్తుంది ఇది, ఎందుకంటే మీరు లేకపోతే ఈరోజు ప్రీ వెడ్డింగ్ షో ఇంత రీచ్ అవ్వదు. ఎందుకంటే ఈ సినిమాకి మేము చేసిన ప్రమోషన్ కంటే మీరు చేసిన ప్రమోషన్ చాలా ఎక్కువ, దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ రివ్యూ రైటర్స్, థ్యాంక్ యూ క్రిటిక్స్, అందరు కూడా యునానిమస్గా ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఈరోజు లేదు, ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేదు. అని అంటే సినిమా బాగుంది ఒప్పుకుంటాం, కానీ ఆ బాగున్న సినిమాని మొయ్యాలి అని అనుకున్న ఆలోచన అనేది చాలా గొప్పది. సో చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను, ఈ సినిమా వల్ల నాకు ఇంకో సినిమా వస్తే చాలు అన్న థాట్తోనే మొదలుపెట్టా. బట్ సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆ థాట్ లేదు, వేరే థాట్ వచ్చింది. ఈ సినిమా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా, ఒకటి తిరువీర్ గారు, 2 సందీప్ గారు. వై తిరువీర్ గారు అని అంటే ఆయనకి ఏం అవసరం అండి నాకు అర్థం కాదు, కానీ అతను సినిమా చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది. మసూద హిట్ అయింది, ఎన్నో కథలు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఆయనతో సినిమా చేస్తాను వస్తే ఒకడెవడో వచ్చాడు, ఒక కథ చెప్పాడు, అది నచ్చింది, ఓకే హానెస్ట్గా ఉంది, చేసేద్దాం అన్నాడు. ఆయన ఆలోచించలేదండి, ఫస్ట్ హాఫ్ వినే ఆయన వాష్రూమ్కి వెళ్ళి రిటర్న్ వచ్చి నడుచుకుంటూ వచ్చి మనం చేసేద్దాం, సరే సెకండ్ హాఫ్ చెప్పండి అని అన్నాడు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఆయనకు నచ్చింది చేద్దామని ఒక వ్యక్తి నన్ను నమ్మినందుకు ఆయన అన్యాయం అవ్వకూడదు అనుకున్నాను నేను. ఫస్ట్ థింగ్ ఆయన కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి అని అనుకున్నా. లాస్ట్ కొద్ది రోజులుగా ఈ సినిమా హిట్ అవ్వాలి అనేది వాళ్ళిద్దరి కోసమే హిట్ అవ్వాలనుకుంటున్నాను, కానీ నా కోసం అయితే కాదు, ప్రామిస్గా చెప్తున్నా, వాళ్ళిద్దరి కోసమే హిట్ అవ్వాలి అని అనుకున్నా. ఎందుకంటే చెప్తున్నా కదండి, ఎందుకు ఏం అవసరం ఉంది ఆయనకి ఈ సినిమాని ఇంత మొయ్యాల్సిన అవసరం ఏముంది? ఆయన తప్ప అందరూ మిగతా వాళ్ళు నాతో పాటు ప్రొడ్యూసర్తో పాటు అందరూ కొత్త వాళ్ళే. ఆయన ఒక్కలే ఏదో ఒంటెద్దు బండిలాగా మొత్తం లాగడానికి రెడీ అయిపోయారు. ఆయన
అరకు వెళ్ళాము. అరకులో ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎన్నోసార్లు కోపం తెప్పించాను. అది చెప్పుకోరు ఎవరు. రాహుల్ సపోర్ట్ చేశాడు, తిరువీరు గారు చేశారు, కానీ నేను తిరువీరు గారికి చాలాసార్లు నేను చాలా కోపం తెప్పించాను. ఎందుకంటే కోపం అంటే అది ఏంటంటే వినేవాడిని కాదు. మొండిగా ఉండడం అనేది, నువ్వు ఎందుకు ఇంత మొండిగా ఎందుకు ఇలాగుంటావు అని చాలాసార్లు తిట్టారు. మంచి వ్యక్తి ఆనంద్ నా దగ్గర ఒకసారి వచ్చి అన్నాడు, మా చిన్న బడ్జెట్తో మేము వెళ్ళిన ఒకే క్యారవాన్ పెడితే ఆనంద్ వచ్చి, అన్న ఆయన ఏందన్న అంత మంచివాడు అని అన్నాడు. ఏమైంది ఆనంద్ అని అంటే, ఆనంద్ అంటే నరేంద్ర. ఏమైందంటే నరేంద్ర, ఇది నా ఒక్కడ క్యారవాన్ కాదు, ఇది నా కోసం పెట్టింది కాదు, ఎవరైనా వాడుకోండి, ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకుని నిద్రస్తే పడుకో, ఎవరైనా బోసుకాని అన్నాడు. ఆయన ఏందన్న అంత మంచివాడు అంటే అలాంటి. ఫస్ట్ థింగ్ నేను చాలాసార్లు చెప్తుండే, అప్పుడెప్పుడో సైరాట్ మేకింగ్ డాక్యుమెంటేషన్ చేశారు అని. సో నేను ఇలా చెప్పాను అనమాట, ఇలా గుర్తుందో లేదో, ముందు ఇది డాక్యుమెంట్ చేయండి, ఇది వీడియో తీసి పెట్టుకోండి. బుర్ర బద్దలు కొట్టుకోలేదు అక్కర్లేదు అనిపించింది. ఇది ఒకటైతే ఫస్ట్ థింగ్, ఈ ఫార్మల్గా సినిమాని ప్రమోట్ చేయడానికి మెంటల్లీ ఫైనాన్షియల్లీ చాలా కష్టపడ్డారు. నేను పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పాల్సింది రోహన్కి. వాడు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోయి అందరికీ హాయ్ మాకు హెల్ప్ చేస్తారా అని కూడా మెసేజ్ పెట్టాడు. ఇన్ఫ్లుయెన్సర్స్కి, కాంటెంట్ క్రియేటర్స్కి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాడు అందరు పొద్దున్న లేసి అందులోనే ఉంటాడేమో, వాళ్ళందరూ చాలా వరకు రోహన్ అడగడానికి ఫ్రీగా కూడా చేశారు. అండ్ ఈ మీడియా ఇంత సపోర్ట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా జనరల్గా ఏ స్టార్ ఉన్నా, ఏ సినిమా ఉన్నా కూడా ఒక పర్వాలేదు బాగానే ఉంది అంటారు, ఒక రేటింగ్ దగ్గర ఆచితూచి ఉంటారు. మేము ఏ సినిమా తీసామో మాకు తెలియదు, కానీ 2.75కి తగ్గి ఎవరు ఇవ్వలేదు. 3 వస్తే సూపర్ అనుకుంటారు, 3-5 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈరోజు మేము జనం దగ్గరికి సినిమా తీసుకెళ్ళడానికి కష్టపడుతున్న క్రమంలో మీరు వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అండ్ ఇదొకటైతే జనరల్గా ట్రైలర్కి కానీ, సినిమాకి కానీ, ఒక పోస్ట్కి కానీ, ఏదానికైనా నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి. పర్లేదు బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు, 1 టైం వాచ్, ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ సినిమాకి అని కూడా నెగిటివ్ కమెంట్స్, రివ్యూస్ లేవు. ఎక్కడ కూడా ఎవరు ఏమనలా, సినిమాని అప్రిషియేట్ చేశారు, బాగుంది అన్నారు, బాగానే ఉందని కూడా ఎవరు అనలేదు. ఇదొకటి. అండ్ ఈ సినిమా కొత్త ప్రొడ్యూసరు, నేర్చుకుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు. మేమందరం కింద మీద పడి ఏదోలాగా ఈ సినిమా బయటికి రిలీజ్ అవ్వడమే పెద్ద హిట్. అది రిలీజ్ అయ్యి ఇంకో బ్లాక్ బస్టర్ అని వేసుకున్నాం, ఇది ఇంకా పెద్ద హిట్. అయితే నేను రెగ్యులర్గా వింటూ ఉన్నాను, నేను ఎప్పుడు ఆ మనుషుల్ని కలవలేదు కూడా ఇంతవరకు. ఒకటి అనుపమ్ రెడ్డి గారు, 2 మైత్రి శశి గారు. వీళ్ళిద్దరూ వీళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నిలబడి ఇవి పెట్టి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఆడియన్స్, అఫ్ కోర్స్ మేము పబ్లిసిటీ తక్కువ చేసి ఉండొచ్చు, కారణాలు ఉండున్నాయి. మీడియా సపోర్ట్ చేసింది. ఎప్పుడు కూడా నేను మసూదా నుంచి గమనిస్తూ ఉన్నాను, మౌత్ పబ్లిసిటీ అన్నదే నా సినిమాలకి మేజర్గా కలిసి వచ్చింది. సినిమా బాగుంది, తిరువీర్ సినిమా చూడొచ్చు, అరే వీడి సినిమాలు బాగుంటాయి, అలాగే ఎక్కువ జరిగాయి. ఇప్పుడు కూడా ఫస్ట్ డే జనరల్గా ఇండస్ట్రీలో ఏముంటుందంటే, నేను ఎవరిని ఏమనట్లేదండి, మీరు తమ్మునేలు చేయొద్దు, సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా టపకాయలు కాల్చి కేక్ కట్ చేస్తూ ఉంటారు. మేము అది చేయలేదు. నిన్న మాకు డౌట్ ఉండింది ఏమవుతుంది అని. సాయంత్రానికి పికప్ అయిన తర్వాత అందరి మొహాల్లో నవ్వొచ్చింది, గొంతు పెగులుతోంది. నిన్నటి నుంచి థియేటర్స్ విజిట్స్కి వెళ్తున్నాం. ఈ రోజు నుంచి ఇంకా కంటిన్యూస్గా జనంలోకి తీసుకెళ్తాం. ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది, మీరు మాకు బలాన్ని ఇచ్చారు. సోషల్ మీడియాకి, మీడియాకి, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నందుకు, మీరు ఇంకొకరికి చెప్తున్నందుకు, సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తిరువీర్ గారు. విష్ ఆల్ ద వెరీ బెస్ట్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సో ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. సో కేక్ తెచ్చండి అమ్మా. ఎస్, రెడీ రెడీ రెడీ. ఓకే రెడీ, కమాన్. తిండిపోతూ ఫస్ట్ కానీ తీసుకో. ఇంకా రాహుల్ గారు, సందీప్ గారు, తిరువీర్ గారు, కంగ్రాచ్యులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. పల్టు పంపించావు. మైక్ ఇసరా ఎక్కువ